హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మిల్మన్స్ థీరం గురించి డిస్కస్ చేసాము. సో ఈరోజు మిల్మన్స్ థీరం బేసిస్ మీద ఒక ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద వోల్టేజ్ అక్రాస్ ఆల్ ది బ్రాంచెస్ ఇన్ ద సర్క్యూట్ గివెన్ బిలో. సో ఇక్కడ ఇస్తున్న సర్క్యూట్లోని అన్ని బ్రాంచెస్ అక్రాస్ వోల్టేజ్ ఎంత ఉందని మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఏంటి? ఇక్కడ వోల్టేజ్, ఇక్కడ వోల్టేజ్, ఇక్కడ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయమని చెప్తున్నాడు. మనం అబ్జర్వ్ చేయాల్సింది ఒకటి ఉంది. ఇక్కడ ఏదైనా రెసిస్టర్ ఉందా? లేదు. మనం అబ్జర్వ్ చేస్తే ఈ బ్రాంచ్ లో ఏదైనా రెసిస్టర్ ఉందా? లేదు. ఈ బ్రాంచ్ లో లేదు, కానీ ఈ బ్రాంచ్ లో లేదు, ఈ బ్రాంచ్ లో లేదు. సో ఏమవుతుంది? ఇక్కడ ఎంతైతే వోల్టేజ్ ఉందో ఇక్కడ అంతే వోల్టేజ్ అపీర్ అవుతుంది, ఇక్కడ అంతే వోల్టేజ్ అపీర్ అవుతుంది, సేమ్ ఇక్కడ అంతే. ఓకే, దట్ మీన్స్ ఏంటి? ఇప్పుడు నో రెసిస్టర్ లాంటి ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఏ వోల్టేజ్ డ్రాప్ అవ్వట్లేదు. సో సింపుల్ గా మనకి వాడు అడుగుతుంది ఏంటి? వోల్టేజ్ ఎట్ నోడ్ ఏ అని అడుగుతున్నాడు అంతే. వోల్టేజ్ ఎట్ నోడ్ ఏ ఆర్ ఇక్కడ కానీ ఏదైనా వోల్టేజ్ అక్రాస్ పర్టికులర్ బ్రాంచ్ మనకి అడుగుతున్నాడు. లెట్ us solve this by using Millman's theorem. ఓకే, మిల్లిమన్స్ థీరం వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో ఫార్ములా డెరైవ్ చేసాము. ఏంటంటే అది E is equal to sigma I is equal to 1 to n ei gi by sigma I is equal to 1 to n gi. ఇక్కడ gi అంటే కండక్టెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ith బ్రాంచ్ అండ్ ei అంటే వోల్టేజ్ సోర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ బ్రాంచ్. ఇక్కడ మనకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? 1 2 3, అంటే టోటల్ మనకి 3 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇక్కడ n వాల్యూ ఎంత అవుతుందండి? n వాల్యూ 3 అవుతుంది. ఓకే, సో ఫస్ట్ E1 ఏంటి, E2 ఏంటి, E3 ఏంటి అండ్ GI వాల్యూస్ ఏంటనో మనం చూద్దాము. ఓకే, సో సోర్సెస్, ఫస్ట్ బ్రాంచ్ లో ఉన్న సోర్స్ వాల్యూ ఎంత? E1 ఈజ్ ఈక్వల్ టు 24 volts. సెకండ్ బ్రాంచ్ లో ఏదైనా సోర్స్ ఉందా? లేదు. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0 volts. థర్డ్ బ్రాంచ్ లో సోర్స్ ఉందా? E3 ఈజ్ ఈక్వల్ టు 21 volts. అండ్ అలానే రెసిస్టర్స్ సంగతి చూద్దాం. రెసిస్టర్స్ లో ఫస్ట్ బ్రాంచ్ లో వాల్యూ ఎంత? R1 ఈజ్ ఈక్వల్ టు 8 ohms, అంటే G1 ఈక్వల్ టు ఎంత? 1/8. అలానే R2 ఈక్వల్ టు ఎంత? 9. సో దట్ ఇంప్లైస్ G2 ఈక్వల్ టు ఎంత? 1/9. R3 అంటే రెసిస్టర్ ఇన్ థర్డ్ బ్రాంచ్ ఎంత ఉంది? 7 ohms, అంటే కండక్టెన్స్ ఆఫ్ థర్డ్ బ్రాంచ్ ఈజ్ ఈక్వల్ టు 1/7. ఇదేంటి యూనిట్స్ ఏంటి? మో మో మో, ఇది గుర్తుంచుకోవాలి. సో ఇంకా అల్టిమేట్ గా మనం చేయాల్సింది డైరెక్ట్ గా ఫార్ములాలో అప్లై చేయడమే మనకు పెండింగ్ ఉంది. ఓకే, ఓకే, సో E is equal to I1 G1 plus E1 G1 plus E2 G2 plus E3 G3 by G1 plus G2 plus G3. సో మనకి E1 వాల్యూ ఎంత? 24 volts ఇంటూ G1 ఎంత? 1/8 ప్లస్ E2 ఎంత? E2 వాల్యూ 0 ఇంటూ ఎనిమిది 0 ప్లస్ E3 వాల్యూ ఎంత? 21 ఇంటూ G1 వాల్యూ 1/7 బై ఇక్కడ G1 వాల్యూ ఎంత అండి? 1/8, G2 వాల్యూ 1/9 ప్లస్ G3 వాల్యూ 1/7. మనకి సాల్వ్ చేసినట్లయితే 8 1s are 8 3s are 7 1s are 7 3s are, అంటే న్యూమరేటర్లో ఎంత వచ్చింది? 3 ప్లస్ 0 ప్లస్ 3 బై 8కి 9కి 7కి LCM, ఐ మీన్ డినామినేటర్ సాల్వ్ చేస్తున్నాను ఇప్పుడు. 8 ఇంటూ 9 ఇంటూ 7, సో 8 1s అంటే 9 ఇంటూ 7 63 ప్లస్ 9 9 క్యాన్సిల్ అయితే 56 ప్లస్ 72. That implies 3 plus 3 6 by 63 plus 56 and the 60 plus 50 110 113
plus 6 119, 119 plus 2 121 plus 70 191, 191 by ఇది ఎంతండి 72 into 7, that means 6 into 7 into 72 by 191. ఇప్పుడు అది అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది? Let us calculate this with using calculator. 6 into 7 into 72 by 191. Approximately దీని వాల్యూ 15.832 volts వస్తుంది. దేని వాల్యూ? ఈ వాల్యూ. ఈ అంటే నథింగ్ బట్ వోల్టేజ్ అక్రాస్ ఆల్ బ్రాంచెస్, సే ఇట్ ఈస్ ఈఏ. మనకి ఇదే కదా అడిగాడు, దట్స్ ఇట్. ఇదే అడిగారు, ఈ విధంగా అయితే మనం సాల్వ్ చేస్తాం. ఓకే, సో EA is equal to voltage across all branches is equal to 15.832 volts. సో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. మిలిమన్స్ థీరం అడిగాడు. మిలిమన్స్ థీరం మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాము. అది చేసుకున్న వోల్టేజ్ అక్రాస్ ఆల్ బ్రాంచెస్ అడిగాడు. వోల్టేజ్ అక్రాస్ ఆల్ బ్రాంచెస్ అంటే నథింగ్ బట్ వోల్టేజ్ అక్రాస్ ఏ, బికాస్ దెర్ ఇస్ నో రెసిస్టర్ కనెక్టెడ్ బిట్వీన్ ఎనీ టూ బ్రాంచెస్. మనకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసినట్టు మిలిమన్స్ థీరం ఫార్ములా ఇదనమాట. అండ్ ప్రతి బ్రాంచ్ లో ఉన్న సోర్సెస్, ప్రతి బ్రాంచ్ లో ఉన్న రెసిస్టర్స్ అండ్ కండక్టెన్స్ వాల్యూస్, అండ్ ఆల్ వాల్యూస్ ని మనం ఎక్కడైతే సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో ఫైనల్ గా మనకి EA ఈజ్ ఈక్వల్ టు 15.832 volts అయితే వచ్చింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద లెక్చర్ అంటిల్ దెన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో దట్ ఇక్కడ ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో అన్ని కూడా పీడిఎఫ్స్ అక్కడ అవైలబుల్గా ఉంటాయి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ మీకు ఈ ఎంటైర్ లెక్చర్లో ఏ పాయింట్లో అయినా సరే వర్త్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సో దట్ ఎక్కువ మంది నేర్చుకుంటారు. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.